Good evening, my dear students. This is your Subbarao sir, Student Director of Ashoka IAS Circle, Ashok Nagar X Roads, హైదరాబాద్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఆన్సర్ రాసే విధానం ఎలా ఉండాలి? ఎందుకంటే గ్రూప్ 1లో ఆన్సర్ అనేది అంటే మెయిన్స్లో మనం డిస్క్రిప్టివ్లో ఆన్సర్ ఉంటుంది కాబట్టి మనం ఇన్ టైంలో మనకి ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో. సో మ్యాక్సిమం క్వశ్చన్లు మనం అన్నీ కూడా అటెంప్ట్ చేయాలి కాబట్టి మనం తక్కువ టైంలో ఆన్సర్ ఎలా రాయాలి? సో ఆన్సర్ రాయాలంటే మనం బాగా చదివి ఉండాలి. సో మీరు బాగా చదివి ఉంటే బేసిక్స్ మీద బాగా మీకు పట్టుగానే ఉంటే ఈజీగా మీరు ఆన్సర్లు బాగా రాయగలుగుతారు. అంటే ఉదాహరణకి సో ఆన్సర్ రాసే పద్ధతి ఏంటో ఫస్ట్ చూద్దాం మనం. యాక్చువల్గా యూపీఎస్సీలో అయినా, ఏపీపీఎస్సీలో అయినా, టీఎస్పీఎస్సీలో అయినా మనకేంటంటే క్వశ్చన్స్లో మనకి మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి క్వశ్చన్స్. ఒక క్వశ్చన్లో ఏంటంటే మనకి 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇందులో మెయిన్ కీవర్డ్ ఏంటో పట్టుకోవాలి మనం. ఆ క్వశ్చన్లో ఉన్న మెయిన్ కీవర్డ్ ఏంటి, తర్వాత సబ్ కీవర్డ్స్ ఏంటి, 2 సబ్ కీవర్డ్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, సో ఆ సబ్ కీవర్డ్స్ ఏంటో పట్టుకోవాలి. మెయిన్ కీవర్డ్స్ గురించి మీరు ఆన్సరు ఒక 40 to 50% రాయాలి. మిగిలినటువంటి 50% ఆన్సర్ ఏంటంటే ఈ సబ్ కీవర్డ్స్కి రాయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ప్రతి క్వశ్చన్లోనూ 3 స్టేట్మెంట్లు ఉంటాయి, 3 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి వాట్ ఈజ్ మెంట్ బై ఇట్లా చూద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, దానికి గల కారణాలు, దాని యొక్క ద్రవ్యోల్బణాన్ని కొలిచే పద్ధతులను వివరించండి అంటారు. సో ఇక్కడ మెయిన్ కీవర్డ్ ఏంటి, ద్రవ్యోల్బణం, ఇది ఒకటి. సబ్ కీవర్డ్స్ ఏమున్నాయి ఇక్కడ, కారణాలు ఒకటి, దాన్ని కొలిచే పద్ధతులు ఒకటి. ఇట్లా ఈ 3 గురించి రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకి మెయిన్స్లో ఇంకొన్ని ఏంటంటే మనకి సర్వసాధారణంగా అడిగే ఏంటంటే మెయిన్స్లో డిస్క్రైబ్ అని అంటే వర్ణించటం, డిస్కస్ అని అంటే చర్చించటం, అదేవిధంగా కామెంట్ వ్యాఖ్యానించటం, అదేవిధంగా డెలిబరేట్ అంటే ఉద్దేశపూర్వకంగా లేదా కూలంకుషంగా. తర్వాత మనం ఇలిస్ట్రేట్ అంటే విశదీకరించటం, తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ అంటే లాభ నష్టాలు. జనరల్గా ఏంటంటే మనకి క్రిటికల్లీ ఎగ్జామైన్ ఆర్ క్రిటికల్లీ ఎగ్జామైన్, ఇవి క్వశ్చన్లో వెనక కానీ ముందు కానీ ఇది అడుగుతారు. డిస్క్రైబ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ అవర్ సోషల్ సెక్టర్, కామెంట్ అంటారు. సో ఇక్కడ డిస్క్రైబ్ అడిగి ఉన్నారు, కామెంట్ అడిగి ఉన్నారు, లేదా ఒకటైనా అడుగుతారు. డిస్క్రైబ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ సొసైటీ. సో డిస్క్రైబ్ అంటే వర్ణించటం, అంటే మనం అడిగినటువంటి దాని గురించి మనం కూలంకుషంగా రాయడాన్ని డిస్క్రైబ్ అంటారు. డిస్కస్ అన్నా కూడా దాని గురించి మనం అన్ని డైమెన్షన్స్లో 100% దాని గురించి రాయడం. వ్యాఖ్యానించడం అంటే ఏంటంటే మనం అది ఎలా కరెక్ట్ అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఈజ్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సమ్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్, కామెంట్ అంటారు.
మెయిన్లీ ద పూర్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ కామెంట్ అంటారు. అది ఎలానో మనం వ్యాఖ్యానించటం, కామెంట్ చేయటం, దాన్ని ఎలా విధంగా మనం కామెంట్ చేయటం. అంటే అది ఎలా కరెక్టు, ఎలా కరెక్ట్ కాదు, అది ఎలా కరెక్ట్ కాదో మన ఒపీనియన్ చెప్పటం అనమాట, వ్యాఖ్యానించటం, మనం చెప్పటం, దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం ఓన్గా చెప్పటం. డెలిబరేట్ అంటే ఉద్దేశపూర్వకంగా మనం రాయడం, మన యొక్క ఒపీనియన్ బేస్ చేసుకొని మనం ఏమనుకుంటున్నాము, వాట్ వీ థింక్ అనమాట అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రాయటం. తర్వాత ఇలిస్ట్రేట్ అంటే విశదీకరించడం అంటే ఇక్కడ మనం దీని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, లాభ నష్టాలు అన్నింటినీ రాయటం. క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నా కూడా అంతే, దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండు రాయటం. ప్రోస్ అండ్ కాన్స్ అంటే యాజ్ యూజువల్గా లాభ నష్టాలు రాయటం. ఇవన్నీ చూడటానికి దగ్గరగా ఉంటాయి కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సివిల్ సర్వీసెస్లో అయినా, గ్రూప్ 1లో అయినా మనకి మెయిన్గా క్వశ్చన్లో ఈ పదాలు కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా ఈ 7-8 పదాలు మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఆన్సర్ ఎంత రాయాలి. ఇప్పుడు మనం 10 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఖచ్చితంగా 2 పేజెస్ రాయాలి మీరు. దానికోసం వ్యాస్ట్గా చదివి ఉండాలి, చాయిస్ లేదు. ఓకే, సో అలా రాయాలి. సో కొంతమంది పారాస్లో రాయాలన్నా లేదా పాయింట్స్ రాయాలన్నా అని అడుగుతూ ఉంటారు. అది ఆ క్వశ్చన్ బట్టి ఉంటుంది. ఏది రాసినా ఒకటే. మీరు పారాస్ రూపంలో అయినా రాయొచ్చు, పాయింట్స్ రూపంలో అయినా సరే రాయొచ్చు. కాబట్టి ఆన్సర్ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి ఎక్కడ కొట్టివేతలు, ఆ క్యాన్సిలేషన్స్ ఉండకుండా, తర్వాత గజిబిజిగా రాయకుండా ఒక స్ట్రక్చరల్గా ఆన్సర్ని కానీ డెవలప్ చేయండి. అదేవిధంగా మ్యాక్సిమం మీరు 2 పేజెస్ వచ్చేటట్టు చూసుకోండి ఆన్సర్. ఇవే తెలియాలి మీకు. కంటెంట్ అందరూ రాస్తారు, అందరికీ తెలుసు. ఏదో ఒక క్వశ్చన్ బాగా వచ్చింది కదని చెప్పి 3 నుంచి 4 పేజీలు రాయొద్దు. కేవలం 2 పేజెస్సే రాయండి. సో ఈ విధంగా ఆన్సర్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ రూల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు ఈ రూల్స్ పాటించి ఈ పద్ధతిలో మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్కి కానీ అపీర్ అయితే మంచి మార్క్స్ వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే మనకి మెయిన్స్ ఎగ్జామే మెయిన్, ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఈ పద్ధతిని మీరు పాటిస్తే మీకు కూడా మంచి ర్యాంక్స్, టాప్ 10లోనే మంచి ర్యాంక్స్ వచ్చి ఆర్డీఓలుగా, మున్సిపల్ కమిషనర్లుగా, సిటీఓలుగా, డిఎస్పీలుగా మీరు ఎంపిక అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆన్సర్ రాసే పద్ధతి ఉండాలి. ఓకే రైట్. దీనికోసం మీరు వ్యాస్ట్గా చదవండి, టెస్ట్ సిరీస్ రాయండి. మెయిన్గా నేను మరలా చెప్తాను. ఇంక మీరు 100 సంవత్సరాల తర్వాత అడిగినా, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత అడిగినా, ఇంకొక 30 సంవత్సరాల తర్వాత అడిగినా కానీ నేనేం చెప్తానంటే గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మెయిన్స్లో టెస్ట్ సిరీస్ రాయాల్సిందే. మీరు ఏం రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు, ఏం రాయాలి. ఇప్పుడు చూడండి, నేను కొన్ని టిప్స్ చెప్పాను మీకు, ఇవన్నీ అందులో ఉన్నాయా లేవా. ఇంకా దీంతో పాటుగా బోల్డ్ పద్ధతులు ఉంటాయి. అసలు ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, కంటెంట్ ఎలా ఉండాలి, సబ్ హెడ్లైన్స్ ఎలా ఉండాలి, పాయింట్స్ ఎలా రాయాలి, అదే కొన్ని క్వశ్చన్లు మనం చదవకపోతే దానికి ఆన్సర్ ఎలా రాయాలి, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు ఎట్లా, మీరు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మేము ఇవన్నీ టిప్స్ అన్నీ ఇస్తాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆమె 2nd ర్యాంక్ తెలుగు మీడియంలో రాసి గ్రూప్ 1లో 2nd ర్యాంక్ సాధించి, ఇవన్నీ టెస్ట్ సిరీస్ రాయటం వల్ల ఇది సాధ్యమైంది. ఓకే రైట్. సో ఇది నేను మీకు ఇచ్చేటటువంటి సలహాలు. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, మెంటర్షిప్ తీసుకోండి, మమ్మల్ని కలవండి, మీకు కావాల్సినటువంటి సమాచారం. కానీ ఈ నోటిఫికేషన్ మాత్రం వదులుకోవద్దు. ఇంత పెద్ద 563 పోస్టులతోటి ఇంత పెద్ద నోటిఫికేషన్, కానీ విని ఎరగని నోటిఫికేషన్ ఇది. ఇంటర్వ్యూ లేదు, మళ్ళీ పర్ఫెక్ట్గా టైంకి జరుపుతామని చెప్తున్నారు. కాబట్టి కొంచెం కష్టపడ్డారంటే దాదాపుగా కుప్పలు తెప్పలుగా గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతారు ఈసారి. 563 అంటే మాటలు కాదు, చాలా పెద్ద నోటిఫికేషన్ అన్నమాట. ఓకే, మన 2 రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదు, ఉభయ రాష్ట్రాల్లో కూడా. కాబట్టి ఆన్సర్ రాసేది కూడా చాలా ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ రాయండి. ఓకే రైట్.